హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బండిల్ ఆఫ్ నూడిల్స్ తీసుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, 4 గ్రీన్ చిల్లీలు, కరివేపాకు, చిన్న క్యాబేజీ ముక్క, అలాగే టమాటా కెచప్, సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, వెనిగరు. ఒక బండిల్ ఆఫ్ కట్కి రెండు చెంబుల వాటర్ తీసుకుని దాన్ని గిన్నెలో వేసుకోవాలి. దానికి 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే నూడిల్స్ విడిగా రావడానికి. వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేసి అందులో నూడిల్స్ వేసుకోవాలి. అది ఉడికిందో లేదో చిన్నది పట్టుకొని ప్రెస్ చేయాలి. అది ఒక రంధ్రాలు ఉన్న ప్లేట్లో వేసుకొని దానిలో వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎందుకు పోసుకుంటున్నామంటే అది ఆ వేడికి ఎక్కువగా ఉడికిపోకుండా ఉండటానికి. ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దానిలోని 2.5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దానిలోని 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికము, క్యాబేజీ వేసుకొని వేయించుకోవాలి. దానిలోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఉడికించిన నూడిల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కువగా కలుపుకోకూడదు, విరిగిపోతాయి. దానిలోకి 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ వెనిగరు, 1.5 స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాసు, 2 స్పూన్స్ టమాటా కెచప్ వేసుకుంటున్నాము, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ రావడానికి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. వెజ్ నూడిల్స్ రెడీ అయ్యాయి.